ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టాలీవుడ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన సినిమా డబుల్ ఇస్మార్ట్. పూరి జగన్నాథ్ దర్శకుడు. బ్లాక్ బస్టర్ హిట్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా దీన్ని తీసుకొచ్చారు. ఆగస్టు 15న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా అనుకున్నంతగా ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచి డబుల్ ఇస్మార్ట్ అమెజాన్ ప్రైమ్ లో సందడి చేస్తోంది. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. బిగ్ బుల్ గా అలరించాడు. థియేటర్స్ లో చూడటం మిస్ అయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూడొచ్చు. ఇస్మార్ట్ శంకర్ తన పేరెంట్స్ ను చిన్నతనంలోనే పోగొట్టుకుంటాడు. తల్లి పోచమ్మను చంపిన బిగ్ బుల్ ను పట్టుకునే పనిలో ఇస్మార్ట్ శంకర్ పడతాడు. మరోవైపు బ్రెయిన్ ట్యూమర్ వల్ల 3 నెలల్లోనే చనిపోతానని బిగ్ బుల్ కు తెలుస్తుంది. దీంతో తాను ఎలాగైనా బతకాలని అనుకుంటాడు. థామస్ మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెబుతాడు. ఇస్మార్ట్ శంకర్ అనే వాడికి ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారని, అలా బిగ్ బుల్ మెమరీని ఇస్మార్ట్ శంకర్ కు ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని థామస్ సూచిస్తాడు. దీంతో ఇస్మార్ట్ శంకర్ ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం దిగుతుంది. మరోవైపు బిగ్ బుల్ కోసం ఇస్మార్ట్ శంకర్ కూడా వెతుకుతూ ఉంటాడు. ఇండియాలో బిగ్ బుల్ దిగాడని రా ఏజెన్సీకి తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ ను పట్టుకుని మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ చేయిస్తాడు బిగ్ బుల్. 4 రోజుల్లోనే ఇస్మార్ట్ శంకర్ కాస్త బిగ్ బుల్ గా మారిపోతాడని చెబుతారు. ఈ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు, బిగ్ బుల్ ను పట్టుకునేందుకు రా ఏం చేస్తుంది, ఈ కథలో ఇస్మార్ట్ శంకర్ ప్రేయసి కావ్య థాపర్ పాత్ర ఏంటి, చివరకు ఇస్మార్ట్ శంకర్ ఏం చేస్తాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.